Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గోదావరి కేంద్రంగా జగన్ అనూహ్య నిర్ణయం. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే కొత్త లెక్కలు మొదలయ్యాయి. కూటమి వైసీపీ పోటాపోటీ రాజకీయం పతాక స్థాయికి చేరింది. వచ్చే ఎన్నికల కోసం కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ప్రజల్లోకి వెళుతోంది. ఈ సమయంలోనే గోదావరి జిల్లాలు కేంద్రంగా మాజీ సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కీలకమైన గోదావరి జిల్లాలపైన మాజీ సీఎం జగన్ ప్రత్యేకంగా గురిపెట్టారు. అక్కడ సమస్యలపైన వేగంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఆ రెండు జిల్లాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైసీపీకి చెందిన కాపు నేతలు గోదావరి కేంద్రంగా కీలక సమావేశం నిర్వహించారు. అదేవిధంగా త్వరలో బీసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయించిన నిరసనలు గోదావరి జిల్లాలలో బలంగా నిర్వహించాలని నిర్దేశించారు. కోనసీమ నేతలతో సమావేశం సమయంలో జగన్ గోదావరి కేంద్రంగా భవిష్యత్ కార్యాచరణపైన పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. ఇక గోదావరిలో రైతుల సమస్యలపైన జగన్ వెంటనే స్పందిస్తున్నారు. భీమవరం కేంద్రంగా ఆక్వా రైతుల సమస్యపైన జరిగిన సభలో జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అదేవిధంగా ఉండి వంటి కీలక నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ను మార్పు చేశారు. వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్ల తీరును పరిశీలించడంతో పాటు పొగాకు రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. ఇప్పటికే పొగాకు రైతులు జగన్తో సమావేశమయ్యారు. రైతుల పక్షాన నిలబడేందుకు తాను వస్తానని చెప్పారు. పర్యటనలో భాగంగా అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలిస్తారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి ఇబ్బందులపై వారితో నేరుగా చర్చిస్తారు. దీంతో గోదావరి కేంద్రంగా జగన్ వరుసగా అమలు చేస్తున్న కార్యాచరణ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.